హల్లెలూయా. అపోస్తులైన పౌలు భక్తుడు తన ఆధ్యాత్మిక కుమారుడు, నా నిజ కుమారుడు అని చెప్పుకున్న వారిలో మరి తిమోతి, తీతులు ఉన్నారు. మరి మనము తీతుకు రాసిన పత్రిక తీతు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము చదువుతున్నాను. పిల్లారా, దయచేసి చిత్తగించండి. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపజేయునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దైవమా, మా ఆరాధ్య దైవమా, నీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు నాయన. ఒక వారము దినములు మా బ్రతుకులలో క్షేమముగా దాటిపోజేసి మరొక నూతన పునరుత్థాన దినమును మీరు మా బ్రతుకుల్లో అనుగ్రహించి సంఘముగా నీ సన్నిధానములో చేరి ప్రభువా నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, నిన్ను మహిమపరచడానికి, నిన్ను కనపరచడానికి మీరిచ్చిన గొప్ప అవకాశంను బట్టి, ధన్యతను బట్టి, అనుకూలమైన వాతావరణ పరిస్థితులను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. గొప్ప దైవమా, మాకంటే ఉన్నతులు, అందచందాలు గలవారు, ఐశ్వర్యవంతులు, గొప్పవాళ్ళు, గనులు అయినప్పటికీ దినమును ఈ సమయమును చూడక కాలగర్భంలో కలిసిపోయినారు ప్రభువా. నాయన, అదేవిధంగా ప్రభువా నీ నామమునకు విధేయులు కాకుండా, నీ నామం మెరుగక ప్రభువా చాలామంది ఇంకా లోకంలో నశించుచున్న వారిలో జీవనాన్ని సాగిస్తుండగా అల్పులమైన మమ్మల్ని ప్రేమించి నీ యొక్క రక్షణ భాగ్యమును మాకు అనుగ్రహించి మా ఆయుష్ను పొడిగించి ప్రభువా నీ సన్నిధానం నడిపించి, ఓ నాయన నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. నీ యొక్క భక్త శ్రేష్ఠులతో కలిసి నిన్ను ఆరాధించడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు. కరుణగల మా తండ్రి, నీకు స్తోత్రంలో చదవబడిన ఈ యొక్క పరిశుద్ధ లేఖన భాగంను బట్టి నీకు వేలాది వందనాలు, కృతజ్ఞత స్తుతులు, స్తోత్రములు ప్రభువా. చదవబడిన లేఖన భాగము ద్వారా మీరు నాతో మాతో మీరు మాట్లాడండి. నిలబడిన నీ యొక్క దీన సేవకుడు కేవలము వట్టివాడే, నిష్ప్రయోజకుడే. ఇక్కడ ఉంటున్న నీ బిడ్డలందరిలోకెల్లా మిక్కిలి చిన్నవాడు, అయోగ్యుడు ప్రభువా. నీ దాసుని నీ యొక్క శిలువ రక్తముతో బాగుగా కడిగి పరిశుద్ధపరిచి పవిత్రీకరించి శుద్ధునిగా చేసి నీ యొక్క దాసుని నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము చేత అభిషేకించుకొని నాతో మాతో మా అందరితో ప్రభువా మీరు తేటగా మాట్లాడండి. బల్లకై మమ్మల్ని సిద్ధపరచండి. ఓ నాయన నీకు వందనాలు, స్తోత్రములు. ఎంత దినములలో, అపాయకరమైన దినములలో మేము నడుచుకోవలసిన మార్గములను మాకు ఉపదేశించమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని, అలాగున చేస్తున్నందుకు నీకు స్తోత్రములు ప్రభువా. కరుణా సంపన్నుడా నీకు వందనాలు. మీరు మా మధ్యలోనికి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. మీరు మాట్లాడే దేవుడవు గనుక నీకు వందనాలు. మీరు మాట్లాడుచుంటుండగా వినుబుద్ధి, వినగల చెవి, గ్రహించే మంచి మనస్సును, లోబడగలిగిన జీవితములను అందరికీ అనుగ్రహించి నడిపించి మహిమనందుమని యేసు పరిశుద్ధ నామంలోనే స్తుతిస్తూ ప్రార్థిస్తూ అడిగి బ్రతిమిల్లాడి వేడుకొంచున్న పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగములో దేవుడు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశములలో ఒక ఉద్దేశాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఏంటి ఆ ఉద్దేశం అంటే, ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభువారు సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. దేవుడు ఈ లోకమునకు వచ్చాడు. లోకములో మన నిమిత్తము సిలువలో బలిగా, పానార్పణముగా పోయబడ్డాడు, బలిగి చేయబడ్డాడు. అయితే ఈ బలి అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఎందు నిమిత్తము తాను బలి అయినాడు, ఎందుకొరకు ఆయన తన్ను తాను అర్పించుకున్నాడు అనే విషయాన్ని మరి తీతుకు పౌలు భక్తుడు ఉపదేశిస్తూ ఈ మాటలు చెబుతా ఉన్నాడు. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి అన్నాడు. మొదటి యోహాను పత్రికలో మనం చూస్తాం, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడును, సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించి పవిత్రులుగా చేయునని. సమస్త దుర్నీతి నుండి
మనలను విమోచించడానికి యేసుక్రీస్తు ప్రభువారు, సమస్త దుర్నీతి నుండి మనల్ని విమోచించడానికి యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చాడు. అంత మాత్రమే కాదు, విడిపింపబడిన మనమందరము ఎటువంటి వారమై ఉండాలో మరి తెలియపరుస్తూ ఉన్నాడు. తను తాను అర్పించుకున్నాడు. మనమేదో గొప్పవారమని మన కొరకు అర్పించుకోలేదు. మనము అల్పులమని దేవునికి తెలుసు పిల్లరా. మన కొరకు అర్పింపబడిన ఆ యేసునాథుడు మనము అజ్ఞానులుగా ఉంటుండగానే, మనము బలహీనులుగా ఉంటుండగానే, దేవునికి దూరస్తులముగా ఉంటుండగానే, దేవునికి శత్రువులముగా ఉంటుండగానే ఆయన మనల్ని ప్రేమించాడు. హల్లెలూయా. మనల్ని ప్రేమించి ఆయన ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. మనల్ని విమోచించడము మాత్రమే కాదు, సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు అన్నాడు. తన కొరకు మరి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము చేసుకోవాలన్నాడు. సత్క్రియలు అంటే మంచి క్రియలు. మంచి క్రియలు చేయుటలో మనము ఆసక్తి పరులమై ఉండాలని చెబుతున్నాడంటే, అంతకు ముందున్న మన స్టేటస్, మనము చెడ్డవారముగా ఉన్నాము, మనము దేవునికి శత్రువులముగా ఉన్నాము, దేవునికి దూరస్తులముగా ఉన్నాము, దేవుడు లేని పరజనులముగా ఉన్నాం. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? సత్క్రియలందు ఆసక్తి గలవారనుగా మనల్ని తన కొరకు అన్నాడు, తన కొరకు తన పవిత్రపరుచుకొని అన్నాడు. దేవుడు కలిగి ఉంటున్న ఉద్దేశములలో 2 ఉద్దేశాలు మనము విరివిగా చాలాసార్లు చెప్పుకుంటున్నాం. దేవుడు ఈ లోకానికి వచ్చి మనల్ని విమోచించాడు అంటే, ఆ విమోచించిన పరిస్థితుల్లోనే విడిచిపెట్టేవాడు కాదు. పరలోక వారసులనుగా మనల్ని చేసుకునే క్రమములో ఆయన మొట్టమొదటిగా మన అపరాధముల నుండి, మన పాపముల నుండి మనల్ని విడిపించాడు. ఈ విడిపింపబడిన మనమందరము దేవుని పోలికలోనికి మార్చబడాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. ఇంకా రక్షణ పొందినము కదా, ఇంకా ఎట్లా పడితే ఎట్లా ఏ విధంగా జీవించినా పర్వాలేదనే క్రమములో దేవుడు మనల్ని రక్షించుకోలేదు పిల్ల. రక్షణ పొందిన మనమందరము దేవుని స్వరూపములోనికి మార్చబడాలి. అంటే దేవునికి ఏదేదైతే ఆయాసముగా ఉంటుందో, ఆయాసం కలిగిస్తుందో అవన్నింటి నుండి మనము విడిపింపబడాలి. హల్లెలూయా. రక్షణ పొంది ఏళ్ళు గడిచిపోతున్నా దేవునికి ఇంకా ఆయాసం కలిగిస్తున్న ప్రజల గుంపులో మనం ఉండడానికి వీల్లేదు. హల్లెలూయా. ఆయన తన్ను తాను మన కొరకు అర్పించుకున్నాడు. ఏదో పట్టుకపోయేసి ఆయనను సిలువ వేసినారనేది అవాస్తవం. ఆయన అనుకుంటే ఇప్పుడు శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన దేవుడు మరి ఆ సైనికులను ఒక ఆట ఆడుకోలేడా? ఏదైనా చేయగలుగుతాడు. కానీ ఆయన మన యందు జాలి పడ్డాడు, మన యందు కనికరము చూపాడు. మనము ఆయన కనికరము లేకపోతే మనము దేవుణ్ణి ఎరగమని ఆయనకు తెలుసు. దేవునికి సమీపస్తులము కాలేము గనుక ఆయన మొట్టమొదటిగా మనల్ని విమోచించాలనుకున్నాడు కాబట్టి ఆయన మనల్ని దర్శించాడు. అంధకారములో నుండి వెలుగు కలుగునుగా కానీ పలికిన దేవుడే మన హృదయములను వెలిగించాడు. హల్లెలూయా. మన హృదయములను వెలిగించాడు. వెలిగింపబడిన వారం మనము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనము పిలువబడిన వారం. హల్లెలూయా. ఈ పిలువబడిన వారమైన మనమందరము నిరంతరము దేవుని పోలికలోనికి మార్చబడాలన్న తృష్ణ, ఆకలి మనలో ఉండాలి పిల్లలు. రక్షింపబడ్డ తర్వాత మనము దేవుని పోలికలోనికి మార్చబడాలన్న తృష్ణ లేకపోతే రక్షింపబడి వ్యర్థము పిల్లలు. దేవుని దగ్గరికి మనము ఒకప్పుడు ఎలా వచ్చాము అంటే, చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని కనికరము కొరకు వచ్చాం. ఇంకా మన చివరి వరకు కూడా ఇంకా దేవుని కృప మీదనే ఆధారపడాలి. కానీ తల ఎత్తుకునే స్థితిలో మనము దేవుని దగ్గరికి రావాలి. హల్లెలూయా. తల ఎత్తుకునే పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే, మన హృదయము మన యందు దోషారోపణ చేయలేని పరిస్థితి కలిగి ఉన్నప్పుడు. మొదటి యోహాను పత్రిక, దయచేసి మొదటి యోహాను పత్రిక దయచేసి 3వ అధ్యాయం 21వ వచనములో, ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట మనము ధైర్యము గలవారమగుదుము. హల్లెలూయా. మరి యోబు భక్తుడు కూడా అంటాడు, నేను దేవుని దగ్గరికి ఎట్లా వస్తానన్నాడు? ఆయన రాజు వలె ఆయన దగ్గరికి వస్తాను. దేవుని దగ్గరికి ఒకప్పుడు పాపులముగా వచ్చాం, ఇప్పుడు ఆయన దగ్గరికి ఆయన పిల్లలముగా, ఆయన వారసులముగా రావాలి. ఆయన వారసులముగా, ఆయన పిల్లలముగా, ధైర్యము గల వారముగా, రాజు యొక్క పిల్లలముగా మనం దేవుని సన్నిధానానికి రావాలంటే మనలో ఏ దుర్నీతి మనలో ఉండకుండా మనము జాగ్రత్త పడాలి. సకల దుర్నీతి పాపము అన్నాడు. సకల విధములైన దుర్నీతి పాపము. కాబట్టి దుర్నీతి అనేది మనకు అంటకుండా మనము
దుర్మార్గత, దుష్టత్వం అనేది అంటకుండా మనము జాగ్రత్తగా మన జీవనాన్ని సాగించాలి పిల్లలు. యేసుక్రీస్తు ప్రభువారు మరి లోకానికి వచ్చినప్పుడు మరి అనేకులు ఆయనను తృణీకరించారు. కానీ ఆయన యొక్క మంచితనం ఇప్పుడు అందరూ తెలుసుకుంటూ ఆయనను కలిగి ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో కొంతమంది మరి అన్యులలో కూడా చాలామంది యేసుక్రీస్తు ప్రభువును గురించి సాక్ష్యం చెప్పిన వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. అయితే రక్షింపబడి కూడా నేను యేసయ్య బిడ్డ నేను చెప్పుకోనని వారు కూడా ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు రక్షణ పొందకుండానే యేసయ్య మహాత్మ్యమును వివరించే వాళ్ళు ఉన్నారు. రక్షణ పొంది ఏళ్ళు గడిచిపోతున్నా కానీ అన్యునిగానే బ్రతుకుతున్న వారు కూడా ఈ లోకంలో ఉండకపోలేరు పిల్లరా. కాబట్టి మనం ఏ విధంగా ఉండాలి అంటే మనము దేవుని పిల్లలముగా ఈ లోకంలో జీవించాలి. హల్లెలూయా. మనం ఈ లోకంలో దేవుని పిల్లలు. ఆయన సత్క్రియలు చేయవాడు, ఆయన మంచివాడు. కాబట్టి మనము కూడా మంచి వారముగా ఉండాలి. మత్తయి సువార్తలో మరి యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తారు కదా, మత్తయి సువార్త దయచేసి మరి 5వ అధ్యాయము మరి కొండ మీది ప్రసంగములోనే మరి ఈ విషయాలు చెబుతున్నాడు. 15-16 వచనాల్లో చూసినట్లయితే, మనుషులు దీపము వెలిగించి కుంచము కింద పెట్టరు, కానీ ఇంట నుండి వారందరికీ వెలుగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు అన్నాడు. మనుషులు ఏం చేస్తారట? దీపము వెలిగించి ఏదో డబ్బా కిందనో లేదంటే దేని కిందనో పెట్టారు. దాన్ని ఏం చేస్తారు? ఒక హైట్గా ఉన్న ప్లేస్లో పెడితే అదేం చేస్తుంది? ఆ స్థలం అంతా, ఆ రూమ్ అంతా, లేదంటే ఆ గృహం అంతా వెలుగునిస్తుంది. అయితే దేవుడు ఆ మాట చెబుతూ 16లో చెబుతాడు, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచుటకు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయులు. అంటే మనం కొంచెం కిందికి వెళ్ళే గుంపులో ఉండొద్దు పిల్లలు. కొంచెం కిందికి ఎవరు వెళ్తారు అంటే సత్క్రియలందు ఆసక్తి లేనివారు. సత్క్రియల పట్ల ఆసక్తి ఎవరికైతే ఉండదో వారు కొంచెం కింద ఉంటారు. మనుషులు దీపము వెలిగించి కొంచెం కింద పెట్టరు. అయితే వెలిగింపబడిన వారు సత్క్రియలందు ఆసక్తి లేని కారణాన్ని బట్టి వెలిగింపబడిన వాడే కానీ దాక్కుంటుంటాడు అన్నట్టు. వెనుకడుగు వేస్తూ ఉంటాడు. ఇంకా చాలా టైం ఉందిలే, ఇప్పుడే మారు మనసు పొందాలన్నా, ఇంకా చాలా టైం ఉందిలే, ఇప్పుడే ఈ వ్యసనాలను మానుకోవాలన్నా, ఇంకా చాలా టైం ఉందిలే, ఇంకా నా ఆయుష్ చాలా ఉందిలే, ఇంకా ఎప్పుడే శరీర కార్యములను నేను విసర్జించాలనా అని అడుగులు వెనుకకు వేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఐగుప్తు నుండి విడిపింపబడిన ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత ఇంకా వారి హృదయాల్లో ఐగుప్తు ఉన్నట్టుగా రక్షణ పొందిన విశ్వాసులందరి హృదయాల్లో ఇంకా అపరాధములు, పాపములు అనేవి ఇంకా రాజ్యం మేలుతనే ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు రక్షింపబడిన వాని యొక్క హృదయం ఏ విధంగా ఉండాలి? శుద్ధ హృదయుడై ఉండాలి. హల్లెలూయా. శుద్ధ హృదయుడై ఉండాలి. దావీదు భక్తుడు పాపము చేసిన కారణాన్ని బట్టి అతని హృదయం ఏమైపోయింది? మలినమైపోయింది. అందుకే దావీదు భక్తుడు ఏం ప్రార్థన చేస్తాడు? దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు. అంటే అంతకుముందు ఉన్నది ఏమైపోయింది? మలినమైపోయింది. అంతకుముందున్నది చంచలమైన మనసు అయిపోయింది. ఇప్పుడు పాపము వలన మన హృదయం ఏమైపోతుందంటే మలినమైపోతుంది. ఒకప్పుడు మలినముతో ఉన్నాము, ఒకప్పుడు చంచలముగా ఉన్నాము. అయితే దేవుడు కరుణించి తన కొరకు మనల్ని ఏం చేయాలనుకున్నాడు? దుర్నీతి నుండి విడిపించడము మాత్రమే కాదు, దుర్నీతి నుండి విమోచింపడము మాత్రమే కాదు, తన కొరకు సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలనుగా, పవిత్రమైన జనముగా తన కొరకు చేసుకునడానికి మన నిమిత్తము తను తాను అర్పించుకున్నాడు. దేవుని యొక్క ఉద్దేశము మనము స్పష్టంగా తెలుసుకున్న వారమై ఉండాలి. భక్తి జీవితం అంటే ఆషామాషి వ్యవహారము కాదు ప్రియులరా. ఏదో మామూలుగా ఆయన సువార్త చెప్పిండు, నాకు నమ్మాలనిపించింది, ఏదో నడిచి వచ్చిన యాత్ర చూస్తేనేమో అంత గలీజ్గా ఉన్నది, కాబట్టి ఏదో ఇంకా అందరు గలీజ్గా అనకండి ముందే మారు మనసు ఏదో పొందినట్టుగా పొంది తాత్కాలికమైన మారు మనస్సు, తాత్కాలికమైన ప్రార్థన జీవితం, తాత్కాలికముగా నమ్మడం, ఇవన్నీ చేసి రక్షణ పొందడం వలన ప్రయోజనం ఏమి ఉండదు పిల్లలు. దానికంటే ఈ టైంను బయట వెచ్చించడం చాలా ఉత్తమం. ఎందుకంటే మనం అందరం ఈ లోకంలో సంఘజీవులం. ఏదో ఒకటి పనులు ఉంటాయి, ఏదో ఒక పనులు చేసుకుంటూనే మన జీవితకాలం గడుపుతూ ఉండాలి. అయితే దేవుని సన్నిధానానికి వచ్చి మనము ఎదగకుండా ఉంటే చాలా ప్రమాదము పిల్లలు. దేవుని సన్నిధానానికి వచ్చిన మనం అందరము ఐగుప్తు నుండి విడిపింపబడిన స్థితిలో మన జీవితం నిత్యం ఉండాలి. ఇంకా ఐగుప్తు అనేది మన జీవితంలోనికి రావడానికి వీల్లేదనే దృష్టిలో మనం జీవనాన్ని గడపాలి.
ఈ లోకము అన్ని విషయాల్లో మనల్ని ప్రేరేపిస్తుంది, పరిస్థితులు ప్రేరేపిస్తాయి. ఏ విధంగానైనా నేను పాపం చేయించాలని మన చుట్టే ఆవరించి ఉంటాయి. మన మనస్సే మనల్ని నష్టంలోకి నడిపిస్తుంది. మన హృదయమే మనల్ని చెడగొడుతూ ఉంటుంది. అందుకే ఇర్మియా ఏమన్నాడు? హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదన్నాడు. మన హృదయం మనల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ ప్రయత్నంలో మన హృదయానికి మనం చోటు ఇవ్వద్దు పిల్లలు. నష్టంలోనికి నడిపించడానికి కాదు, సత్క్రియలు చేయడానికి మన హృదయాన్ని ప్రేరేపించాలి. హల్లెలూయా. కాబట్టి మనము ఎప్పుడు కూడా మన జీవితంలో దేవుడు నన్ను ఎందుకు రక్షించాడు అంటే, నేను పాపములో ఉన్నాను, దేవునికి శత్రువుగా ఉన్నాను, పరజనునిగా ఉన్నాను, కాబట్టి దేవుడు నన్ను రక్షించాడు, నన్ను విమోచించాడు. ఆయన నా మీద జాలి కలిగినాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు అని చెప్పాడు కదా. సో దేవుడు నన్ను ప్రేమించి రక్షించాడు. రక్షింపబడిన నేను నా జీవితంలో దేవుని యొక్క ఇంకా ఉద్దేశం ఏంటి? కేవలం రక్షింపబడడం మాత్రమేనా అంటే అంత మాత్రం కాదు పిల్ల. రక్షింపబడిన మనం అందరం ఎలాంటి వారమై ఉండాలంటే స్వస్థ బుద్ధి గల వారమై ఉండాలి. హల్లెలూయా. ఆ తీతుకు రాసిన పత్రికలో దయచేసి 13వ వచనములో చెబుతాడు. 11 నుంచి చదవండి. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ ఏమంటున్నాడండి? ఈ లోకంలో మనం ఎలా బ్రతకాలన్నట? స్వస్థ బుద్ధితోనూ అన్నాడు. అంటే ఇంద్రియ నిగ్రహము గల బుద్ధితో మనం బ్రతకాలంటాడు. మీరు దయచేసి 2వ తిమోతి కొంచెం వెనుకకు తిప్పినట్లయితే మీరు 2వ తిమోతి 1వ అధ్యాయం 7వ వచనములో మనము చూసినట్లయితే, దేవుడు మనకు శక్తియో ప్రేమయో ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ అంటే కింద చూడండి పుట్టినట్లో స్వస్థ బుద్ధి గల ఆత్మనే ఇచ్చింది. హల్లెలూయా. ఈ స్వస్థ బుద్ధి గల ఆత్మను దేవుడు మనకి ఇచ్చాడు. ఇంద్రియ నిగ్రహము అంటే స్వస్థ బుద్ధి గల వారమై ఉండాలంటే ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇంద్రియ నిగ్రహము అంటే ఏంటి? మనకున్న జ్ఞానేంద్రియాలు, మనకున్న కర్మేంద్రియాలు, ఇవన్నీ దేవుని కంట్రోల్లోనికి రావాలి. హల్లెలూయా. మన కంట్రోల్లోనికి రాదు. మన కంట్రోల్లో మన ఇంద్రియ నిగ్రహాలు ఉన్నాయంటే మనం తప్పకుండా ఆదాము కంటే దావీదు కంటే కూడా మరి ఘోరమైన పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోతాం. కానీ ఎప్పుడైతే మనలో ఇంద్రియ నిగ్రహము గల అంటే స్వస్థ బుద్ధి గల పరిస్థితి మనలో ఎప్పుడైతే ఉంటుందో మన ఇంద్రియాలు, మన కర్మేంద్రియాలు కానీ మన జ్ఞానేంద్రియాలు కానీ దేవుని ఆధీనంలో మీకు వెళ్ళినప్పుడు, అవి ఉన్నప్పుడు మనం స్పష్టంగా మన చూపులు కానీ మన తలంపులు కానీ మన క్రియలు కానీ మన ఆలోచనలు ఏవైనా అవి ప్రయోజనకరంగా ఉంటాయి. హల్లెలూయా. దేవుడు ప్రయోజనకరుడు. ఇప్పుడు రక్షింపబడిన మనమందరం కూడా ప్రయోజనకరులం కావాలి. దేవుడు పరిశుద్ధుడు, మనమందరం కూడా పరిశుద్ధులం కావాలి. ఏదో సార్ అప్పుడు చెప్పిండు కానీ ఇంతగానో మ్యాటర్ ఉంటుందని అనుకుంటే వ్యర్థం. ప్రతి వారం ఏదో ఒకటి చెప్తుంటారు, అదేమో నాకు ఎక్కడనో తగిలినట్టు ఉంటుంది. ఇదేంటి పరిస్థితి అంటే మరి రక్షణ జీవితం అంటే నాది. హల్లెలూయా. నువ్వు రూపాంతరం పొందాలి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసులు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి అన్నాడు. హల్లెలూయా. నీ జీవితం మారిపోవాలి, నీ తలంపులు మారిపోవాలి, నీ ఆలోచనలు మారిపోవాలి. దేవుని తలంపుల్లోనికి నీ తలంపులు రావాలి. కొంతమంది దేవా నాకు ఇది చేయు అది చేయని మొరపెట్టుకుంటూ ఈయన ఆలోచనలోనికి దేవుని ఆలోచనలు రప్పించుకుంటారు. దానివల్ల ప్రయోజనం లేదు. దేవుని ఆలోచనలోనికి మనం వెళ్ళినప్పుడు మనకు ప్రయోజనం, దేవుని పోలికలోనికి మనం వెళ్ళినప్పుడు మనకు ప్రయోజనం. మన పోలికలోనికి దేవుని మనం మార్చుకున్నాం అనుకో ఇక అంత సుడిగుండమే అవుతుంది. కాబట్టి అలా చేయొద్దు పిల్లలు. రక్షణ పొందిన మనము ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండాలి. హల్లెలూయా.
ఇంద్రియ నిగ్రహము కలిగి శరీర కార్యముల్లో మరి స్పష్టమైనవి అని చెబుతూ మరి అక్కడ పౌలు భక్తుడు గలతీ పత్రికలో చెబుతాడు కదా, దయచేసి 5వ అధ్యాయము 19వ వచనము చూడండి. ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అనేకమైన కార్యాలు చెప్పి ఈ శరీర కార్యాలు మనలో ఉండొద్దు పిల్లరా. ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారు. ఇప్పుడు రక్షణ పొందిన మనం, అవునా? ఇప్పుడు రక్షణ పొందిన మనం అందరము దేవుని రాజ్యంను స్వతంత్రించుకోవాలా, లేకపోతే ఏం కాదు సార్, పోయినా సరే పోయకున్నా సరే అనే పరిస్థితిలో రక్షణ పొందామా? రక్షణ పొందిన మనం అందరము దేవుని రాజ్యమును మనం స్వతంత్రించుకోవాలి. దేవుని రాజ్యములోనికి మనం ప్రవేశించాలి. దేవుని రాజ్యములో మనం ఉన్నతమైన పదవిలో మనం జీవనాన్ని సాగించాలి. అంటే మనం ఏం చేయాలి? శరీర కార్యములకు దూరముగా ఉండాలి. ఏవేవైతే శరీర కార్యములు ఇక్కడ చెప్పబడ్డాయో అవన్నింటి విషయంలో మనము జాగరూకత వహించాలి పిల్లరా. అదే స్వస్థ బుద్ధి పిల్లలు. అటువంటి స్వస్థ బుద్ధి మనలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని గురించి ఆయన అర్పించుకున్నందుకు ఆయన సంతోషిస్తాడు. లేకపోతే ఆయన ఏమనుకుంటాడు? ఇప్పుడు 100 రూపాయలు మనకు ఎవరికైనా సహాయం చేసినాం, వాడు సార్ నాకు కొంచెం 100 రూపాయలు కావాలి సార్ తినడానికి, ఏం పరిస్థితి బాగాలేదని చెప్పేసి 100 రూపాయలు తీసుకొని పోయి వాడు ఏదో మందు బాటలు కొనుక్కొని తాగితే మనకి ఎట్లా అనిపిస్తాయి? ఎంత కోపం వస్తుంది. అయితే రక్షణ పొందిన మనం అందరి జీవితాలను దేవుడు గమనించినప్పుడు దేవుని కూడా మహాకోపం వచ్చేటట్లుగానే మన బ్రతుకులు ఉన్నాయి. ఇది ఎవరు మరి ఒప్పుకున్నా ఒప్పుకోలేకపోయినా ఒక చేదు నిజం అన్నట్టు. ఎందుకంటే ఏదో ఒక విషయంలో దేవుణ్ణి గాయపరుస్తున్న వారమే మనం. అయితే గాయపరిచినప్పటికీ ఆయన వెలుగై ఉన్నాడు. ఆ వెలుగైన దేవుడు మనల్ని చీకటిలోనికి మనం చీకటిలో ఉండాలని ఏమాత్రం ఇష్టపడడు. వెలుగై ఉన్న దేవుడు ఒకప్పుడు మనల్ని వెలిగించాడు. వెలిగింపబడిన మనం కొంచెం కిందికి వెళ్ళినా తిరిగి మనల్ని వెలుగు సంబంధులుగానే నిలబెట్టాలని ఆయన ఒక ఉద్దేశం పిల్ల. అందుకే నిరంతరము మన మీద కృప చూపుడులో ఆయన ఏమాత్రము వెనుదీయడు. ఆయన కృప కొరకు ఎవరైతే కనిపెట్టుకుంటారో వారి అందు దేవుడు ఆనందిస్తాడట. కృప కొరకు కనిపెట్టుకున్నాము ఒకప్పుడు, ఇంకా మరలా కృప కొరకు కనిపెట్టుకున్నా కానీ అరే అప్పుడు కృప కొరకు కనిపెట్టినావు, మళ్ళా ఇప్పుడు కృప అని ఎందుకురా మాట్లాడతావని చెప్పేసి చీదరించుకునే దేవుడు కాదు పిల్ల. నీలో ఎప్పుడైతే పశ్చాత్తాపముతో అయ్యా నా వలన నేను ఇలాంటి పని చేయాల్సింది కాదు, ఇలాంటి మాటలు మాట్లాడాల్సింది కాదు, ఇలాంటి నడతలు నేను నడవాల్సింది కాదు, ఇలాంటి పరిస్థితి నాకు ఉండాల్సింది కాదు, నువ్వు ఎన్నో శ్రమలు అనుభవించి ఎన్నో వేదనను అనుభవించి నా కొరకు కొరడా దెబ్బలు తిని ఒళ్ళంతా గాయపరుచుకొని చీల్చబడి ఎన్నో విధాలుగా నా కొరకు అవమానాలను భరించి నన్ను రక్షించుకున్నావు. రక్షింపబడిన నేను నీకు ఆయాసకరంగా బ్రతికినానని నన్ను క్షమించుమని తలంపు ఎప్పుడైతే నీలో ఉంటుందో ఆయన నిన్ను ఏమాత్రము విడిచిపెట్టేవాడు కాదు పిల్ల. అందరూ ఏమనుకుంటారంటే మనల్ని మనం శుద్ధి చేసుకున్న తర్వాత దేవుడు మనల్ని హత్తుకుంటాడేమో అనుకుంటాం. కానీ మనం శుద్ధి చేయబడక మునిపే దేవునికి దగ్గరికి రావాలన్న తలంపు మాత్రము మనలో ఉంటే ఆయన మన దగ్గరికి పరిగెత్తుకొని వచ్చే దేవుడు. హల్లెలూయా. అందుకే అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యము పుట్టుచున్నది అన్నాడు. హల్లెలూయా. అనుదినము. ఇప్పుడు మన పిల్లలు ఏదైనా తప్పు చేసిరనుకో, ఈరోజు చేసిన తప్పు మరలా రేపు చేసిరనుకో, ఎల్లుండి చేసిరనుకో, మనం ఈరోజు క్షమిస్తాము, రేపు క్షమిస్తాం, గద్దిస్తాం, ఎల్లుండి మనం ఏం చేస్తాం? బెత్తం తీసుకుంటాం. కానీ దేవుడు మనల్ని ఇంకా క్షమిస్తూనే ఉన్నాడు. అంటే ఆయన దగ్గర బెత్తం లేదని కాదు ప్రియులారా, ఆయన కృప చూపుటలో ఐశ్వర్యవంతుడు. ఎవరు కూడా నశించొద్దనే ఇంత ఆలస్యం చేస్తున్న దేవుడు. హల్లెలూయా. ఇంత అక్రమములు జరుగుతున్నా, ఇంత పరిస్థితులు దారుణంగా పరిస్థితులు ఉన్నప్పటికీ ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే ఎవరు కూడా నశింపొద్దు అనే. హల్లెలూయా. దేవుడు మనకు సమయం ఇస్తున్నాడంటే మనం ఏదో బాగా డబ్బులు సంపాదించి లోకంలో బంగ్లాలు కట్టుకొని మరి మంచి విలాసవంతమైన జీవితాన్ని జీవించాలనే ఉద్దేశం కాదు పిల్లలు. ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే దేవుని పోలికలోనికి మనం మార్చబడడం. హల్లెలూయా.
అందుకే పౌలన్న ఏమంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించేవాడను నేను కాను. ఇప్పుడు నేను జీవించిన జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొని నా దేవుని కుమారుని అందరి విశ్వాసము వలన నేను జీవించాను. ఇప్పుడు మనం జీవించాల్సిన జీవితం ఎటువంటిదై ఉండాలి? నేను క్రీస్తును పోలి నడుచుకుని వచ్చిన ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోమన్నాడు. ఇప్పుడు పౌలన్న ఏం చెబుతున్నాడు? నేను ఇప్పుడు జీవించిన జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అర్పించుకొని నా దేవుని కుమారుని అందరి విశ్వాసము వలన నేను జీవించున్నానంటే మనం ఏం చేయాలి? నన్ను ప్రేమించి నన్ను రక్షించినందుకు దేవానికి స్తోత్రం, నా పని నేను చేసుకుంటాను, ఇక అంతవరకు నీకు నాకు గుడ్ బై, నువ్వు మళ్ళీ మధ్యలో నన్ను సతాయించదు. ఆ విధంగానా మనం కూడా అదే జీవితం కలిగి ఉండాలి. మనం కూడా అదే జీవితం కలిగి ఉండాలి. ఏళ్ళు గడిచిపోతున్నా కానీ ఇంకా సులువుగా చిక్కులే పెట్టే పాపంలో మన జీవనాన్ని సాగించాలి. ప్రభునందు ప్రియులారా, పాపము మనల్ని ఏం చేస్తుందంటే మన హృదయాన్ని మలినముతో నింపివేస్తుంది. ఒకప్పుడు మలినముగా మన జీవితాలు ఉన్నాయి. అయితే మలినమైన స్థితిలో ఉంటున్న మనల్ని దేవుడు బయటకు తీసుకొచ్చాడు, కడిగాడు, మనల్ని శుద్ధి చేశాడు. ఇంకా మాటికి మలిన పడుస్తూ ఉంటే కూడా ఆయన శుద్ధి చేస్తూనే ఉన్నాడు. ఇంకా అదే క్రమంలో ఉండొద్దు ప్రియులారా. నేను చెప్పుకొచ్చేది ఏంటంటే ఇంకా అదే క్రమంలో మన జీవనాన్ని సాగించొద్దు. రక్షణ పొందిన మనం అందరము మన ఉద్దేశం ఎక్కడై ఉండాలి? దేవుని పోలికలోనికి మార్చబడాలి. దేవుడు ఎలాంటి క్షమాపణ కలిగి ఉన్నాడు, ఎలా మన మనుషులను క్షమిస్తాడు, ఎలా కరుణిస్తాడు, ఎలా మాట్లాడుతాడు, దేవుడే ఉంటే ఎలా ఆదరిస్తాడు, ఒక చెప్పగలుగుతారు ఎవరన్నా కనీసం మనల్ని బట్టి ఫలానా సోదరి వలన నేను నిజంగా ఆదరింపబడ్డాను అనే సాక్ష్యం మనలో లేకపోతే మనమేం దేవుని సంబంధులని చెప్పండి? ఫలానా సహోదరుడు నన్ను ఆదరించాడు అని చెప్పుకోలేకపోతే మనకు లోకస్తునికి సంభేదం ఏముండదు చెప్పండి? ప్రభునందు ప్రియులారా, సిలువకు తనను అప్పగించిన ఇస్కరియోతు యూదాను గురించి దేవుడు ఏమన్నాడు తెలుసా? నా చెలికాడా అన్నాడు. ఆ హైట్లోనికి మనం వెళ్ళిపోవాలి. రక్షణ జీవితం అంటే ఆషమాషి వ్యవహారం కాదు. ఏదో మామూలుగా బాప్తిస్మం మునిగినాం బయటకు పడ్డం రాబోయే పరలోకం గ్యారంటీ అట్లా జీవిస్తే మన వలన దేవునికి ఎటువంటి ప్రయోజనం లేదు. అలా రక్షణ పొందినాను కూడా మనకు కూడా ప్రయోజనం లేదు. హల్లెలూయా. మనము ప్రయోజనకరులముగా మారాలి అంటే మన శరీర క్రియలను ఏ విధంగా దేవుడు కంట్రోల్లో ఉంచుకోవాలో స్వస్థ బుద్ధి కలిగి అంటే ఇంద్రియ నిగ్రహము కలిగి మనము జీవించాలి పిల్ల. మన అవయవములు దేవుని ఆధీనంలో ఉండాలి, మన ఆలోచనలు దేవుని ఆధీనంలో ఉండాలి, మన తలంపులు, మన నడతలు, మన క్రియలు దేవుని ఆధీనంలోనికి రావాలి. రక్షణ పొందిన వెంటనే చాలాసార్లు చెప్పాను, మరలా గుర్తు చేస్తున్నాను. రక్షణ పొందిన మనందరి జీవితాల్లో మనం కలిగి ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే నా స్వబుద్ధిని నేను ఆధారం చేసుకున్నాను. హల్లెలూయా. ఇంకా రక్షణ పొందిన నేను నా స్వబుద్ధి మీద నేను ఆధారపడరు. ఒకప్పుడు స్వబుద్ధి మీద ఆధారపడ్డప్పుడు ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నట్టుగా నా బ్రతుకుండింది. ఇప్పుడు ఐగుప్తు నుండి ఇశ్రాయేలు విడిపింపబడినట్లుగా పాపము నుండి అపరాధము నుండి నేను విడిపింపబడ్డాను. విడిపింపబడిన మనము మరలా బురద కొరకు ప్రయాసపడద్దు, ప్రాకులాడద్దు పిల్లలు. అది రక్షణ జీవితం. హల్లెలూయా. ఏం కాదు, దేవుడు చూసి చూడనట్టుగా ఉంటాడు అని అనుకోవడానికి వీల్లేదు పిల్లలు. ఆ అజ్ఞాన కాలం ఒకటి ఉండింది, అప్పుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు అన్నాడు. అపోస్తుల కార్యములు దయచేసి 17వ అధ్యాయములోనికి మీరు వచ్చినట్లయితే 30వ వచనం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనస్సు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఇప్పుడు ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఇప్పుడు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఏమని? అందరూ అంతటా, ఇంకా ఏ భేదం లేదన్నట్టు అందరూ ఏం చేయాలి? మారు మనసు పొందాలి. అంతటా ఉన్న వారందరూ కూడా మారు మనసు పొందాలి. ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు పిల్లరా. ఏం కాదు, మామూలుగా గారడివాడైన సిమోన్ గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాం. బాప్తిస్మం పొందినాడు, కానీ అతడు దుర్నీతి బంధకములలో ఉన్నట్టుగా పౌలు గ్రహించాడు పిల్లరా. అదే అపోస్తుల కార్యములు దయచేసి 8వ అధ్యాయంలోనికి మనము వచ్చినట్లయితే, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము, నువ్వు దుర్నీతి బంధకములలో ఉన్నట్టుగా నాకు కనబడుచున్నదన్నాడు. 23వ వచనము, నీవు ఘోరమైన దుష్టత్వములోనూ దుర్నీతి బంధకములలోనూ ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. ఈ మాట ఈనాడు సేవకులు చెప్పలేకపోతున్నారు.
ఎవడైనా ఆయన వెంబడిస్తున్నాడంటే వాడు దుర్నీతి బంధకంలో ఉన్నా కానీ, దుష్టత్వంలో ఉన్నా కానీ వాడిని హెచ్చరించట్లేదు. ఎందుకో? ఇప్పుడు హెచ్చరిస్తేనేమో వీడు నా నుండి దూరం అయిపోతాడనే భయం, ఇంకా మళ్ళీ వచ్చే ఆదివారము వస్తాడో రాడో అని ఒక భయం. కానీ పౌలన్న తీతుకు తిమోతికు ఉపదేశించిన ఉపదేశాలు అలాంటివి కావు పిల్లరా. అక్రమముగా నడుచుకున్న వారిని నువ్వు తప్పకుండా బుద్ధి చెప్పాలని చెప్పాడు. అదేవిధంగా అట్టి వారు ఉపదేశింపకూడని వాటిని ఉపదేశిస్తున్నారు కాబట్టి ఆ లోపముగా ఉన్న వాటిని అన్నిటిని నువ్వు ఏం చేయాలి? దిద్దాలన్నాడు. లోపముగా ఉంటున్న వాటి ప్రతి పరిస్థితిని ఒక దైవ సేవకుడు ఏం చేయాలి? లోపములను చూసి పర్వాలేదులే మనం అందరం ఆదాం పిల్లలం అనుకోవడం కాదు. లోపముగా ఉన్న వాటిని దిద్దగలిగిన స్థితిలో ఉన్నవాడే దైవజనుడు. హల్లెలూయా. తీతుకు రాసిన పత్రిక దయచేసి చూడండి ప్రియులారా, 1వ అధ్యాయంలో చెబుతాడు. తీతు 1వ అధ్యాయము దయచేసి 'నువ్వు లోపముగా ఉన్న వాటిని' 5వ వచనము, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోను పెద్దలను నియమించి నిమిత్తమే నేను క్రేతులను విడిచి వచ్చి తిని అన్నాడు. ఇప్పుడు దిద్ది అంటున్నాడంటే నువ్వు లోపముగా కనబడుతున్న వాటిని అన్నింటి విషయంలో రియాక్ట్ కావాలని చెబుతున్నాడని అర్థము ప్రియులారా. అదేవిధంగా 14వ వచనము చూడండి, 13, 14, ఈ హేతువు చేత వారు యూదులను కల్పన కథలను సత్యము నుండి తొలగిపోనట్టి మనుషుల కట్టడలను లక్ష్యం పెట్టక విశ్వాసం విషయమున స్వస్థులకు నిమిత్తము వారిని ఎట్లా గద్దించాలట? కఠినముగా. అంటే గద్దించడం అంటే మామూలుగా గద్దించడం కాదు, ఏం కాదురా ఇట్లా కొట్టి పంపించడం కాదు. అరే ఇంతగానం కొడతారా అన్నట్టు గద్దించాలి. హల్లెలూయా. ఏం కాదు భయ్య, ఏం కాదు, మనుషులం కదా, మాట తప్పకుంటుంటామా, ఇట్లా చెప్పే బోధకులు ఉన్నారు ప్రియ. అది కాదు, పౌలన్న విశ్వసించుతున్న వారందరికీ, విశ్వసించిన వారికి, విశ్వసింపబో వారందరికీ మాదిరి పురుషుడు. ఈ మాదిరి పురుషుడు ఏం చెబుతున్నాడు? కఠినముగా గద్దించుము. ఎవరిని? విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తము వారిని అన్నాడు. కల్పన కథలను సత్యము నుండి తొలగిపోనట్టి మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక అన్నాడు. కఠినముగా గద్దించాలి. ఎవరు ఏం చేస్తున్నారు వీళ్ళు? 11లో చెబుతాడు, వారి నోళ్లు మూయింపవలను, అట్టి వారు ఉపదేశింపకూడని వాటిని ఉపదేశించు దుర్లాభము కొరకు కుటుంబంలో పాడు చేస్తున్నారు. కాబట్టి నువ్వేం చేయాలి? వారిని కఠినముగా గద్దించాలి. ప్రభునందు ప్రియులారా, మరి ఈనాడు దుష్టుడైన అపవాది ఏం చేస్తున్నాడంటే సంఘంలో ఒకరిని చెడగొడుతూ ఉంటాడు. ఇది మంచి ప్రార్థన పరుడే, కానీ ఒక ప్రార్థన ఆసక్తి లేని ఏం చేస్తాడంటే వీడు ప్రేరేపిస్తాడు. అరే పలానా దగ్గరికి పోయావు, నువ్వు పలాని వాని గురించి నువ్వు కొంచెం సంభాషణ పెట్టుకో, కొంచెం సంభాషించి ఇక నువ్వు ఎట్లున్నావో వాడిని ఎట్లా తయారు చేయడం. హల్లెలూయా. ఇప్పుడు వాడు చేస్తున్న కార్యం అది ప్రియులారా. ఒక్కో రకంగానేమో సంఘముగా ఉంటున్నప్పుడు మరి సేవకుల ద్వారా కుటుంబంలో పాడు చేయడం ఒకటైతే, విశ్వాసులలో ఉంటున్న ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసిని పాడు చేయడానికి వాడు విశ్వాసం నుండి తొలగిపోయేటట్లుగా, సత్యము నుండి తొలగిపోయేటట్లుగా ప్రేరేపిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియ తీతు, కుమారుడ తీతు, నీవు అట్టి వారిని ఏ విధంగా అంటే కఠినముగా గద్దించమన్నాడు. హల్లెలూయా. అటి వారు ఉపదేశింపకూడని వాటిని ఉపదేశించు అంటాడు. అంటే ఉపదేశించవలసినవి ఉన్నవి, అవి ఉపదేశించకూడని వాటిని ఉపదేశిస్తూ ఉన్నారట. ఎంత దారుణమైన పరిస్థితి ఇది. ఎప్పుడు చెప్తున్నాడు పౌలన్న? 2000 ఏళ్ల క్రితం చెప్పిండు. ఇప్పుడు అది ముదిరి ఇంకా ఎక్కువైపోయింది. అప్పుడున్న టెక్నాలజీ ఇప్పుడున్న టెక్నాలజీ వేరు. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, కాబట్టి మనము మన జీవితంలో కలిగి ఉండవలసిన పరిస్థితి ఏంటంటే మనము సత్క్రియల యందు ఆసక్తి గల వారముగా నిరంతరం ఉండాలి, పవిత్రులముగా ఉండాలి. 95వ కీర్తనలో ఏమంటాడు? ఎన్నటెన్నటికి పరిశుద్ధత నీ మందిరమునకు అనుకూలము అన్నాడు. దేవుని మందిరంలో పరిశుద్ధతకి అనుకూలంగా ఉంటుంది ప్రియులారా, అపవిత్రతకు అనుకూలంగా ఉండదు. హల్లెలూయా. కాబట్టి వీడు ఏం చేస్తున్నాడు? గారడి వాడైన సీమన్ బాప్తిస్మం పొందిండా లేదా? బాప్తిస్మం పొందిండు, కానీ వీని మనసు ఎక్కడుంది? దుర్నీతి బంధకములను, దుష్టత్వములో కొనసాగుతూ ఉంది. ఎందుకు అంటే ఏదో రకంగా దేవుణ్ణి మనం కలిగి ఉంటే సరిపోతుంది, అద్భుతములు మన ద్వారా కూడా జరిగితే సరిపోతుంది అనే ఉద్దేశంతో మరి దేవుని వెంబడిస్తూ ఉన్నాడు. చూడండి దయచేసి అదే అధ్యాయంలో ఇంకొక మాట చెబుతాడు. దయచేసి 21వ వచనం చూడండి. నీ హృదయము దేవుని ఎదుట 8:20
8:20 అపోస్తల కార్యం 8:20. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకుందు అని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించును గాక. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీవు నాతో పాలిపంపులు లేవు. ఈ కార్యమందు నీకు పాలిపంపులు లేవు. ప్రభునందు ప్రియులారా, దేవుని ఎదుట మన హృదయము సరి అయినదిగా ఉండాలి. హల్లెలూయా. దోషారోపణ మన హృదయము మన యందు దోషారోపణ చేయదు. దేవుని ముందు కూడా మన హృదయం ఏ విధంగా ఉండాలట? దేవుని ఎదుట మన హృదయము సరి అయినదిగా ఉండాలి. అంటే సరి అయినదిగా ఉండాలంటే ఇప్పుడు ఈ గారడివైన సీమోను యొక్క హృదయం ఏ విధంగా ఉంది? వంకరగా ఉందని అర్థం. సరైన దానికి వ్యతిరేక పదం ఏంటి? వంకరగా ఉండడానికి వీల్లేదు ప్రియులారా. దేవుని ఎదుట మన హృదయము సరిగ్గా ఉండాలి. సరిగ్గా ఉండడం అంటే ఇప్పుడు మనం కట్టి తీసుకొని ఇట్లా సరిగా నిలువుగా ఉండడం అంటే దేవుడు చేయమన్నది చేసే హృదయము మనలో ఉండాలి. హల్లెలూయా. దావీదు భక్తుడు 139వ సంకీర్తనలో ఒక మాట అంటాడు, యెహోవా నిన్ను ద్వేషించు వారిని నేను ద్వేషించుచున్నాను కదా. ఇది సరి అయినదిగా ఉండడం. నువ్వు ద్వేషించు వారిని నేను ద్వేషించున్నాను అంటున్నాడు. అంటే నువ్వు దేన్నైతే ప్రేమిస్తావో అది నువ్వు ప్రేమించుచున్నాను. ఈ అనుభవంలో ఉండడమే సరి అయినదిగా ఉండడం మన హృదయం. హల్లెలూయా. కాబట్టి పాపము మనల్ని ఏం చేస్తుందంటే మన హృదయాన్ని మలినము చేస్తుంది. మలినమైన హృదయమును మరి బాగు చేసేవాడు దేవుడే ప్రియులారా. అందుకే దావీదు భక్తుడు దేవుని సన్నిధానంలో నా యందు శుద్ధ హృదయము కలగజేయమని ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే మనలో శుద్ధ హృదయం ఉంటుందో, మన అంతరంగంలో స్థిరమైన మనసు ఎప్పుడైతే ఉంటుందో, మనము సత్క్రియలు చేయుటకై మనము పూనుకుంటాం ప్రియులారా. సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలనుగా తన కోసము మనల్ని చేసుకోవడానికి తన్ను తాను అర్పించుకున్నాడు. ఈ ఉద్దేశం మనం తెలుసుకొని ఉండాలి ప్రియులారా. దేవుడు ఎందుకు మనల్ని రక్షించినంటే ఏమో పరలోకం చేరడం అంతవరకు కాదు ప్రియులారా. సత్క్రియల యందు ఆసక్తి గల వారముగా పరిశుద్ధ పవిత్రులుగా మనల్ని చేసుకున్నటకై మనల్ని మన కొరకు తను అర్పించుకున్నాడు అనే విషయం మనం తెలుసుకున్న వారమై ఉండాలి. దాని గురించి అవగాహన కలిగిన వారమై ఉండాలి ప్రియులారా. కాబట్టి వెలుగు సంబంధులముగా మనము బ్రతకాలి. మనుషులు మీ వెలుగును మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి అన్నాడు. మనుషులు మన సత్క్రియలను చూస్తారు. మనం ఏం తింటున్నాము, మనకు ఎంత ఆస్తులు ఉన్నాయి అనేది వారికి పట్టింపు ఉండదు. ఒక వ్యక్తి దేవుని దగ్గరికి రావాలి అంటే మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం అనేది చూస్తారు పిల్లలు. కాబట్టి మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. మనం ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండడానికి మనం ఇష్టపడాలంటే, నా ప్రవర్తన, నా స్వబుద్ధి, నా ఆలోచనలు, నా వ్యక్తిత్వము సిలువకు అప్పగించుకున్నాను. ఇప్పుడు నేను జీవించిన జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకొని నా యేసుక్రీస్తు నందలి విశ్వాసము చేత నేను జీవిస్తున్నాననే స్పృహ మనము నిరంతరము అన్ని విషయముల్లో కలిగి ఉండాలి. హల్లెలూయా. చాలామంది కుటుంబాలలో కలతలు ఎందుకు వస్తాయంటే, ఇంకా మనం సిలువ వేయబడలేదు కాబట్టి, ఇంకా నా చిత్తము, నా ఆలోచనలు, నా తలంపులు నెరవేర్చుకోవాలని దాముతో ఉన్నాం కాబట్టి కలహాలు వస్తాయి. దేవుడు క్షమించమన్న ప్రకారం మనం క్షమిస్తే ఎందుకు కలహాలు వస్తాయి? సమాధానంతో ఉండమని చెప్పినప్పుడు సమాధానంతో ఉంటే ఎందుకు కలహాలు వస్తాయి? ప్రభునందు ప్రియులారా, అంటే హితబోధను జనులు ఏం చేసినారట? మరిచిపోతా ఉన్నారు. అంత్య దినములలో ఒక భయంకరమైన రోగం ఏమొస్తుంది? లోకంలో బ్రతకాల్సిన అవసరం ఉంది. దేవుని యొక్క ఉద్దేశమును మనము నిరంతరం గ్రహిస్తూ మనం ఈ లోకంలో జీవించాలి. హితబోధను మనము యాక్సెప్ట్ చేసే వారముగా మనం ఉన్నప్పుడు మనము సత్క్రియలను జరిగించడానికి, ఆసక్తి కలిగి జరిగించడానికి మనము పూనుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి లోకములో దేవుడు ఆశించిన ప్రకారంగా మనం బ్రతుకుదాం. నిరంతరము దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఏం చెప్పాడో దాని మీద మాత్రమే దృష్టి పెట్టి మనం ఈ లోకంలో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. మనము విమోచింపబడిన వారమే. పాపం అనే దాస్యం నుండి మనం విమోచింపబడ్డాం. విమోచింపబడిన మనం అందరము దేవుడు ఏం కోరుకుంటున్నాడో ఆ క్రమంలో ఎందుకొరకు తాను మన కొరకు అర్పించుకున్నాడు అనే ఉద్దేశాన్ని మనము తెలుసుకున్న వారమే దాని కొరకు ప్రయాసపడుతూ మనం ముందుకు సాగినట్లయితే దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం మొట్టమొదటిగా గ్రహించాల్సినది ఏంటంటే, మన పాపములను మనం ఒప్పుకున్నప్పుడు సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించాలి. ఈ దుర్నీతి నుండి మనల్ని విడిపించిన ఆ దేవాది దేవుని స్వరూపంలోనికి మనము మార్చబడాలి అంటే మనము సత్క్రియల యందు ఆసక్తి గలవారము, పవిత్రులముగా ఉండడానికి నిరంతరము సాధన చేస్తూ మనం ముందుకు సాగితే దేవుడు మరి తాను అర్పించుకున్నందుకు ఆయన
మనల్ని బట్టి ఆనందిస్తాడు. అలాంటి ఆనందించే పరిస్థితిని మనం క్రియేట్ చేస్తూ నిరంతరము దేవుని పిల్లలముగా బ్రతకాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనం దాని కొరకు ముందుకు సాగుదాం. మనం ఎన్నో సంవత్సరాలు అయిపోయింది రక్షణ పొంది, ఇంకా దేవునికి ఆయాసం కలిగించే విషయాలు, దేవునికి దుఃఖము కలిగించే విషయాలు, దేవునికి మరి ఎక్కువ దేవునికి ఎంతో బాధ కలిగించే విషయాలు ఇంకా మనలో ఉంటే వాటి వలన దేవుడు ఇంకా బాధపడుతుంటాడు. కాబట్టి అలాంటి పరిస్థితిని మనం విసర్జించి దేవుడు మన యందు సంతోషించేటట్లుగా మనము మన అడుగులు ముందుకు వేద్దాం. అటువంటి కృప దేవుడు అనుగ్రహించి తానే మహిమనందును గాక. ఆమేన్. రండి ప్రియులారా, మనం ప్రార్థన చేసుకుందాం. కొద్దిసేపు మనల్ని స్వపరీక్ష చేసుకుందాం. మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన తలంపులు ఎలా ఉన్నాయి, మన క్రియలు ఎలా ఉన్నాయి, మన నడతలు ఎలా ఉన్నాయి. నీవు సత్క్రియ చేయని ఎడల పాపము నీ వాకిట పొంచి ఉండునని లేఖనము సెలవిస్తుంది. మనుషులు మనల్ని చూసినప్పుడు దేవుని మహిమపరిచే స్థితి మనలో లేకపోతే ప్రయోజనం ఏంటి ప్రియులారా? ఈ లోకము నిన్ను చూసినప్పుడు దేవుని మహిమపరచాలి. ఈ లోకము నిన్ను చూసినప్పుడు నీలో యేసయ్య కనబడే విధంగా నీ బ్రతుకుండాలి. ఏళ్ళు గడిచిపోతున్నా ఇంకా దేవుని యొక్క ఉద్దేశం ఏంటో మనకు తెలియకపరచకపోతే, తెలుసుకొనకపోతే, దేవుని స్వరూపంలోనికి మనం కొంతైనా మార్చబడకపోతే ప్రయోజనం ఏంటి? రక్షణకు పొందకముందు మన ఆలోచనలు ఎలాంటివో, రక్షణ పొందిన తర్వాత ఇంకా అలాంటి ఆలోచనలోనే ఉంటే ప్రయోజనం ఏంటి? రక్షణ పొందకముందు మన మాటలు ఎలా ఉన్నాయో, రక్షణ పొందిన తర్వాత మన మాటలు అలానే ఉంటాయి. ప్రయోజనం ఏంటి? రక్షణ పొందకముందు నీవు దేవునికి దూరస్తుడివి, రక్షణ పొందిన తర్వాత ఇంకిప్పుడు దేవుని సన్నిధానానికి దూరంగా ఉంటే నీ వలన ప్రయోజనం ఏంటి? ఒకప్పుడు దేవునికి దూరస్తురాలివి, ఇప్పుడు దేవుని సన్నిధానానికి దూరస్తురాలు.